దయచేసి కూర్చోండి. ఈ సమయంలో శిల్ప గారు వచ్చి ఒక పల్లవి ఒక వచనం పాడిన తర్వాత వెంటనే మరొక వర్తమానంలో మనం వెళదాం. శిల్ప కూడా షీ వాజ్ గిఫ్టెడ్ విత్ ద సింగింగ్ and praising the Lord, and now I would ask Shilpa to sing, and even Prashant also, if you can join with together. Let her. Okay. Prashant garu business మీలో చాలా మంది తెలుసు కదా, దేవుడు వారిని పెద్దగా ఆశీర్వదించి మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. కరువలేనిది నా యేసుని ప్రేమ, కరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాది మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ దేవునికి మహిమ కలుగును గాక. శిల్ప చాలా చక్కగా తెలుగులో పాడింది కదా. వాస్తవానికి మలయాళంలో పాడాల్సిన పాటని దేవుడు స్పష్టంగా దేవుడు మంచి టాలెంట్ ఇచ్చి భార్య భర్తలు ఇరువురిని దేవుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభు కొరకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని పరిచర్యలో వారు ఇరువురు వాడబడుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని గణపరుస్తున్నాను. మరొక పర్యాయము దేవుని యొక్క మాటలు మనం విందాము. ఈ సమయంలో నవ్వై కాలపన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ పాస్టర్ పరిశుద్ధ రాజయ్య గారు ఈ సమయంలో మనకు క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ప్రేమిద్దాము. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం అందరూ కలిసి దేవుని సేవకునితో ఈ స్థలంలో ఆనందించడానికి, ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మీ అందరికీ వందనాలు. దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి, పెద్దమ్మ గారికి, మరి స్పర్జన్ రాజు గారికి, గ్రేసమ్మ గారికి, ఇక్కడున్న వారి కుటుంబానికి, ప్రాముఖ్యంగా స్థానిక సంఘానికి, దైవజనులందరికీ, కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మరి స్పెషల్ గెస్ట్గా పిలువబడినటువంటి ప్రియ దైవజనులు ప్రశాంత్ గారు, వాళ్ళ బాబు అయితే ఊగిపోతున్నాడు. మరి శిల్పా సహోదరి అమ్మగారికి అందరికీ వందనాలు. ఇదేదో బాగున్నట్లుంది. మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రయత్నిస్తాం. చల్లగా ఉంది. దీని తరువాత మీకు దమ్ము కూడా ఉందని చెప్పారు. కాబట్టి 2 మాటలు చెప్పి నేను కూడా ముగిస్తాను. ఈ సంవత్సరం స్పర్జన్ గారి సభలకు, మన సభలకు రావడానికి నాకు కొంచెం మరి మన దాంట్లో కూడా షేర్ చేస్తారు, కుదరలేదు. ముందే మాట అందుచేత ఈరోజు రావాలని నిశ్చయంగా నేను రావడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి దేవుని మహాకృప, ఆయన ఉచితమైన కృప, క్రైస్తవ సంఘానికి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే పునరుత్థానమే, నిరీక్షణే. పునరుత్థానం అనే పదం ఒక్క బైబిల్లో తప్ప మరెక్కడ లేదంట. పునరుత్థానం అంటే మరణించి తిరిగి లేవడం, మరలా తిరిగి లేచి మరెన్నటికీ మరణించకుండా ఉండడం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ లోకంలో జీవితం అంతం కాదు, పరలోకం ఉంది, అక్కడ యుగాయుగములు ఉంటాం అని బైబిల్ చెప్తుంది. మనం నమ్మాం. అక్కడికి మనల్ని చేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఒక్కడే వెళితే ఏం బాగుంటుంది అని దేవుడు మనకిచ్చిన ప్రేమను బట్టి అనేక మందికి ప్రేమ వార్తను ప్రకటిస్తున్నాం. చూసారా, అందులోనే ప్రేమ ఉంది. అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళని కొంచెం మన మీద రేపి, ఎవరికైతే మనం ప్రేమ వార్తను ప్రకటిస్తున్నామో వాళ్ళు మనల్ని శత్రువులుగా చేసేటట్టు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాళ్ళు మనల్ని శత్రువులుగా చూడడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే వారు మనకు శత్రువులు కాదు, వారి కొరకే మన పని. దే ఆర్ అవర్ ఫీల్డ్. మన పొలం వాళ్లే. ఎవరు? ప్రభువుని ఎరుగని ప్రజలు. కాబట్టి పునరుత్థాన వార్త, అమ్మ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచారు. నేను కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినందుచేత యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం అంటాడు. నేను వాక్యం చెప్తాను, మీరు రిఫరెన్స్లు చెప్పండి. ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఉంటుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఇది నమ్ముకోవడం అంటే. మేము నమ్ముకున్నాం అంటున్నారు కొంతమంది. అంటే వాళ్ళు మందిరానికి వస్తున్నారు. మందిరానికి వచ్చేది నమ్ముకోవడం కాదు. మందిరానికి మోడీ గారు కూడా వెళ్ళారు, మన చర్చిలోకి వెళ్ళి అట్లా దండం పెట్టుకుని వచ్చాడు. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మాలి. యేసయ్య మరణమును జయించారని మనము నమ్మాలి. అప్పుడంట అదే ప్రకారం మనం కూడా తిరిగి లేస్తాం. ఇది బైబిల్ చెప్పిన సత్యం,
నెరవేర్చబడబోయే కృప ఒకటి. రెండవది 28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం జరిగిందంటే యేసు ప్రభువును చంపేశారు. పండగ చేసుకుంటున్నారు. యేసు ప్రభువుని చంపేశాం, యేసయ్యని చంపేశాం, ఒకవేళ కథ ఎంతటితో చెప్పండి ముగిసింది అని వాళ్ళంతా పండగలో మునిగారు. కానీ లోపల మాత్రం గుండెల్లో దడగానే ఉంది. లేకపోతే యేసయ్య సమాధికి కాపలా ఎందుకు పెడతారు? యేసయ్య సమాధికి కాపలా పెట్టారు. మేము 25-30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు గాంధీ గారి సమాధి దగ్గర కాపలా ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో బాగా దాన్ని డెవలప్ చేసి 30 ఏళ్లలో మెయింటెనెన్స్కి పెట్టారు. కానీ ఇక్కడ యేసయ్య సమాధికి ఏకంగా వాచ్మెన్స్ని పెట్టారు. కావలి వారు అని రాయబడింది. సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, సబ్బాతు దినము లేక పునరుత్థాన దినమునకు ముందున్న దినం గతించిన తరువాత, విశ్రాంతి దినము గడిచిన తరువాత పునరుత్థాన దినం తెల్లవారుచుండగా, అది అందుకు పెట్టాడు అయ్యగారు ఇక్కడ. తెల్లవారుచుండగా మరియ పోయిందిగా, వేరొక మరియ వెళ్ళిందిగా, మగ్దలేనే మరియ వెళ్ళిందిగా. కాబట్టి మీరు కూడా వస్తే అలనాడు వాళ్ళకి పలావు దొరికినట్లుగా మీకు కూడా పెట్టాలి. దేవుని వాక్యమే పెద్ద బిర్యానీ. యేసయ్య తిరిగి లేచాడు అనుకోవడం అన్న సంగతి తెలుసుకోవడమే పెద్ద దమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప ఎవరికి దొరికింది చెప్పండి? ఇద్దరికి దొరికింది. మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నేను అనుకోవడం వాళ్ళు ఎగిరి గంతేసి ఉంటారు అయ్యగారు. మన అయ్యగారు ఇప్పుడు కూడా వేయటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళకి యేసయ్య అంటే ఎంతో ప్రేమ. యేసయ్య అంటే ఎంతో ప్రేమ. యేసయ్యా 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 అనుకుంటారు. కొంతమంది డిస్కరేజ్ చేసి ఉంటారా, ఇంకేముంది లేవే వాసన వస్తుంది కదా వద్దులే అని అంటారు. అయినా కానీ యేసయ్య మీదనున్న ప్రేమ వారిని పరుగులెత్తించింది. అమ్మో ఊరుకోరమ్మా, వాళ్ళు పచ్చి దుర్మార్గులు, చంపారు ఆయన్ని. అందుకనే కదా ఈ శిష్యులందరూ పారిపోయారు. మనం వెడితే అసలు మనల్ని బ్రతకనిస్తారా అని బెదరేసే ఉంటారు. 2 ఆడపిల్లలు తెల్లవారక మునిపై లేచి వెళ్ళడం అంటే, అది కూడా సమాధి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన సంగతి. కానీ ప్రభువు ప్రేమ, ప్రభువు మీదనున్న వారికి ఉన్న ప్రేమ వారిని ప్రభువు కొరకు పరిగెత్తించేది. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, మీరు ప్రభువు పని మీద పరుగులెత్తాలి. ప్రభువు వాక్యమును వినాలని పరుగులెత్తాలి, ప్రభువును చూడాలని పరుగులెత్తాలి, ప్రభువు కొరకు పరుగులెత్తాలి. కొంతమంది పండగ రోజే దిగుతారు. భారతదేశంలో వీరిని దొరలు అంటారు. దొరలు మీరు ఇక్కడే అక్కడ మీరు పనివారుగా ఉండబోతున్నారు మహిమలో. ఇక్కడ ప్రభువు కొరకు పరిగెత్తి పనివారుగా పాలేళ్లుగా కనబడబోయేవారు అక్కడ అత్యధిక మహిమలో ఉండబోతున్నారు. ఇది కొద్ది కాలం దొరతనం, అది యుగయుగాలు కృప. మరి ఏది కోరుకుంటావో కోరుకో. ప్రభువు కొరకు పరుగులెత్తారు. పరుగులెత్తేసరికి దేవదూత దిగి వచ్చాడు. బైబిల్లో ఈ కంపారిజన్ అంటే నాకు బాగా ఇష్టం. వీళ్ళు ఇక్కడ బయలుదేరారు, వీళ్ళ కొరకు ప్రభువు దేవదూతను అక్కడ బయలుదేరింప చేశాడు. అబ్రహాము ఇక్కడ బయలుదేరాడు కుమారుని తీసుకుని, ప్రభువు అక్కడ గొర్రె పొట్టేలను బయలుదేరింపజేసి, లేకపోతే దానికి అది వస్తుందండి, పిల్ల కూడా కాదు, పెద్ద పొట్టేళ్ళు అంట, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు బయలుదేరింపజేశాడు. రాత్రి కూడా చూసాం, అక్కడికి ఈమె వచ్చి పరిగి ఏరుతుంది. ఎవరామె? రూతమ్మ. రూతమ్మ కొరకు ప్రభువు బోయజును బయలుదేరింపజేశాడు. మనకు కూడా అంతే, నువ్వు బయలుదేరు, నీ కొరకు ప్రభువు బయలుదేరతాడు. ఆమేన్. రాజుగారు సిద్ధపాట్లలో రాజు ఉన్నాడు. వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో విసిరాడంట, విసిరించాడంట. కానీ వీళ్ళకన్నా ముందే ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా, ఆమేన్. 4వ వాడు
బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి వేసి పట్టి బంధించి రాజు అంటారు. నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా. నాలుగో వాడుగా వచ్చేసాడు. ఆమె హల్లెలూయా. వస్తాడా రాడా? వస్తాడు. మరియల కొరకు వచ్చాడా లేదా? వచ్చాడు. రూతమ్మ కొరకు వచ్చాడా లేదా? వచ్చాడు. అబ్రహాము కొరకు పంపాడా లేదా? నీ కొరకు కూడా పంపిస్తాడు. నీవు ప్రభువు కొరకు బయలుదేరాలి. హల్లెలూయా. బయలుదేరడం మాత్రమే కాదు, మరి ఆయన వచ్చాడు, దేవదూత దిగి వచ్చి రాతిని దొర్లించాడు. రాతిని ఎవరు దొర్లిస్తారనుకున్నారంటే ఆడపిల్లలు, కానీ ప్రభువే పంపి రాతిని దొర్లించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మరి ఎలాగయ్యా ఎలాగయ్యా ఈ పని ఎలా జరుగుద్దయ్యా, తుఫాను వస్తుందేమో, లేకపోతే ఈ మీటింగ్ ఎలా జరుగుద్దయ్యా, ఈ పరిచర్య ఎలా జరుగుద్దయ్యా, ఈ పెళ్ళి ఎలా జరుగుద్ది. పరిచర్యలో ఆటంకాలు ఎన్నో, కుటుంబంలో ఆటంకాలు ఎన్నో. ప్రభు తన దూతలను పంపి రాతిని నెట్టిస్తాడు, ప్రక్కకు పొర్లింపజేస్తాడు. చూడు, సమాధిని మూసిన రాయి దొరలుచు ఒక్క తన్ను తన్నాడేమో, దేవదూత వచ్చి పొరుగెత్తుందంట. ఏంటది? రాయి. ప్రతి ఆటంకాన్ని ప్రభువు తొలగిస్తాడు. అదే పునరుత్థానం. ఆమేన్. అని యేసయ్య రాతిని నెట్టి బయటకు వచ్చాడని నేను అనుకోవట్లా. రాయి రాయిగానే ఉంది, యేసయ్య బయటకు వచ్చేసాడు. అది మహిమ శరీరం. అక్కడ కుస్తీలేమి పట్టక్కర్లా. జయించాల్సింది రాతిని కాదు, అక్కడ మరణాన్ని. మరణాన్ని ఆల్రెడీ జయించాడు. మహిమ శరీరముతో యేసయ్య బయటకు వచ్చాడు. మన అక్కాయి వాళ్ళు చూస్తారని దేవదూత ఆ రాతిని ప్రక్కకు పొర్లించి దాని మీద కూర్చున్నాడంట దేవదూత. వెళ్ళిపోలా ప్రభువు వెళ్ళిపోడు, నిన్ను ప్రోత్సహించడానికి. ప్రభువు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. వచ్చారు. అసలు దేవదూతను చూసి అక్కడ ఉన్నారే మనోళ్ళు, మీసాలు తిప్పి సంపెంగ నూనె రాసే బ్యాచ్. కాపలా. ఎవరికి కాపలా? యేసయ్య శరీరానికి కాపలా. ఎందుకు కాపలా? తిరిగి లేచాడు అని చెప్పకుండా కాపలా. ఎందుకు కాపలా? ఆయన మృతులలో నుండి లేవకుండా కాపలా. ఈ రోజు కూడా ఇలాంటి కాపలాదారులు చాలా మంది ఉన్నారు. సువార్తకు కాపలా, దేవుని పని జరగకుండా కాపలా, రకరకాలైన కాపలాలు కాస్తున్నారు. వీళ్ళంతా మీసాలు తిప్పే బ్యాచ్ అంతా కూడా అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళ కోసాలు కదిలిపోయినాయి. చచ్చిన వారి వలె పడి ఉన్నారంట. 28వ అధ్యాయం మత్తయి సువార్త. కిక్కురుమంటలా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగా చచ్చిపోల వాళ్ళు, చచ్చిన వారి వలె. యాక్షన్ ఫెలోషిప్ అన్నమాట. చచ్చిపోయినట్టుగా ఇది చూస్తున్నారేమనుకుంటున్నా. కళ్ళు. మా దగ్గర ఎల్కేజీ పిల్లలు ఉంటారు, నర్సరీ. ప్రార్థన చేసేటప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, ఇదిగో టిట్ అంటారు, టీచర్ చూస్తుందో లేదో చూస్తారు. వీళ్ళు కూడా అట్లా చూస్తూ ఉండే ఉంటారు దేవదూతని. కానీ దేవదూత అక్కడ ఉన్నంతసేపు కిక్కురు మనకుండా చచ్చిన వారు వాళ్ళ యాక్షన్ చేశారు. ప్రభువు దూత చెప్పాడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను. చూసారా ఎట్లా తెలుసు దేవదూతకి? నాడు పాస్టర్ గారు చెప్పినట్లుగా దేవుడే పంపించాడు, చెప్పి పంపించాడు. నా బిడ్డలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, నా కుమారుని వెతుకుతూ వస్తున్నారు, కాబట్టి నీవు వెళ్ళని అడ్రస్ చెప్పి పంపిస్తాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ పిచ్చెక్కి తిరిగే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో బోధించే బోధలు ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు అంటే మందిరంలో లేడని చెప్తున్నారు. అసలు దానికి దీనికి ఏదంటారే, బోడిగుండుకు మోకాలకు
ముడిపెట్టే రకం అన్నమాట. ఇప్పుడే ఎవడో ఒకడు వాడు రోజు పెడుతున్నాడు క్రిస్టియన్ మెంటార్స్లోనో ఎందులోనో, అది చూసుకోవాలి. వాడు క్రిస్టియన్ గ్రూప్లో తెచ్చి పెడుతున్నాడు. ఎవరో ఒక అమ్మాయి మెళ్ళలో చెప్పులు దండేశారు, ఇదంతా కూడా తారు పూశారు. దానికి వాడు ఏం టైటిల్ పెట్టాడు చూసారా? చర్చికి ఒకడు దళితురాలు వెళ్ళిందని. చెప్పులు మెడలో వేసి తారు పూసి పంపించిన పాస్టర్ అని టైటిల్ పెట్టాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా. జరిగింది ఒకటి, చేసేది ఒకటి. పాప మా అమ్మాయి ఎక్కడో ఒక టెంపుల్ దగ్గర పూలు అమ్ముకుంటుందని చెప్పేసి ఆ అమ్మాయి వేరే మతం అని చెప్పేసి అక్కడ కొట్టి తారు పూసి చెప్పులు మెడలో వేసి అక్కడ ఊరేగించారంట. ఆ ఫోటో తెచ్చి దేనికి వేశాడు? ముడి దీనికి కట్టాడు. ఇలాంటి అబద్ధాలు అప్పటికప్పుడే నమ్మినట్లుగా ఉన్నా చెప్పండి, ప్రజలు తర్వాత సత్యాన్ని తెలుసుకుంటారు. అబద్ధాలు ఎక్కువ రోజులు నడవు. ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడంటే యేసయ్య ఇక్కడ లేడని కాదు, సమాధిలో లేడు అని. హల్లెలూయా. మరి ఎక్కడున్నాడు? శిష్యులను ప్రోత్సహించడానికి వెళ్ళాడు. మరణము గెల్లచిన జయయేసు, మరణమే ఓడెను జయయేసు. హల్లెలూయా. ఒకే ఒక్కడు మరణపు కోటలోనికి దుమికి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సంగతి అక్కాళ్ళు విన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకి అప్పుడు పొంగింది. ఇదివరకు ఒక పాట ఉండేది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాట నుండి నే సంతోషం పొంగుచున్నది. రాత్రి మా పిల్లోడు చెప్తున్నాడు వచ్చేటప్పుడు, సార్ ఆ భోజనాల దగ్గర తెగ తోసుకుంటున్నారండి అని. అట్లా తోసుకోమాకండి. నేనన్నా తోసుకుంటారు లేరా, తోసుకోకపోతే ఎట్లాగా? వాళ్ళకి సంతోషం దమ్మును చూస్తే పొంగదు, ఊరికే తోసుకోరు. దానికి అక్కడ ఒక కారణం ఉంది. అయితే దమ్మును చూసి కాదు మనకు పొంగాల్సింది సంతోషం. చెప్పండి, పునరుత్థానుడైన యేసయ్యను చూసి మన సంతోషం పొంగాలి. యేసయ్య తాను చెప్పినట్లే మూడవ దినాన తిరిగి లేచాడు. దైవజనులు ఇక్కడ ఉన్నారు, విశ్వాస బిడ్డలు ఉన్నారు. ఎందుకు మనం పిచ్చెక్కినట్లుగా సువార్తను ప్రకటించాలి? రోజు రెస్ట్ తీసుకోవడం మనకు రాదేనా? ఒక డాక్టర్ గారిని కలవడానికి వెళ్తే ఇప్పుడు కాదు మధ్యాహ్నం సాయంత్రం రమ్మన్నారు. మళ్ళా నేను బందర్ నుంచి తిరిగి వచ్చాను. సరే కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళా సాయంత్రం వెళ్తే 5:30కి రమ్మన్నారని ఒక గంట ముందే, ఒక అరగంట 5ంటికి వెళ్ళా. 5 నుండి 7:30 దాకా కూర్చోబెట్టారు అక్కడ. నేనే కాదు మళ్ళీ నాతో పాటు కరుణాకర్ గారు. నేను అనుకున్నాను అసలు ప్రజలకు అవైలబుల్గా ఉండేది మనం తప్ప ఎవరు లేరేమో అనిపించింది అక్కడ. మనిషి కనబడ్డంలోనే రండి 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 లోనకి ఎవరు పిలుస్తారు? నేను అనుకోవటం వాళ్ళు లోపల నుండి అద్దాల్లో నుండి చూస్తున్నారు అట్లా పిల్లలు చూసినట్టు. ఇప్పుడే ఎందుకులే, ఇంకా 2:30 గంటల తర్వాత వీళ్ళని పిలుద్దాం అని కూర్చోబెట్టారు. మనం క్రైస్తవులు అలా చేయడానికి వీళ్ళే. మీరు వెంటనే వారి అవసరతను తీర్చి పంపాలి. అంటే మనం నలగాలి. సిలువను చూచూ కొల్లది శిల సమానమైన బ్రతుకు కలిగి కరిగి నీర చున్నదిరా. సిలువను చూస్తుంటేనంట శిల సమానమైన బ్రతుకంట నలిగి కరిగి రాయి నీరవుద్దా? అవుతుందంట ఇక్కడ. అదే సిలువలో ఉన్న గొప్ప సంగతి. మీరు కరిగి నలిగి కరిగి నీరైపోయి ప్రజలకు దీవెనకరంగా మారాలి. అది పునరుత్థానం. పునరుత్థానం 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 అని చిందేసుకుంటే వెళ్ళాలి మీరింటికి. ఏంటమ్మా ఏంటది పునరుత్థానం పునరుత్థానం అంటున్నాడు ఏంటి మీ ఆయన ఏంటమ్మా అంటే అప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలి. పునరుత్థానం అంటేనమ్మా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి యేసయ్య కాదు, నువ్వు కూడా ఈ సంగతి నమ్మితే ఆయన రక్షకుడని విమోచకుడని సజీవుడని నువ్వు కూడా మరణించినా తిరిగి లేస్తావని ఒక మాట చెప్పి పడుకో. ఇక ఆవిడకి నిద్ర పట్టదు అక్కడ. అవునా, చచ్చిపోయినా తిరిగి లేస్తానా? అవునా అవునా. సువార్తకి అటానమస్ అనమాట. దానికి దాని పవర్, ఓన్ పవర్ ఉంది దానికి.
వాక్యానికి సొంత శక్తి ఉంది. ఒక మాట వేసి వస్తే చాలు మీరు నిద్రపోరింట కాళ్ళు. ఆ రాత్రి ఏ రాజు, అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టడము లేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చారు, సంతోషం. మిమ్మల్ని పద్దాక ఇక్కడికి తెచ్చేది ఎందుకంటే ఒక్క మాటన్నా మీలో పడేసి అది ఫలిస్తే మీరు పిచ్చెక్కినట్లుగా ప్రభువు కొరకు తిరుగుతారని. అట్టి గొప్ప కృప పునరుత్థానముతో ప్రభువు మిమ్మల్ని నింపి మీకు అనుగ్రహించును గాక. మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, మీ ఘననామానికి స్తోత్రాలు. మీ దాసులు మా ప్రియులు స్పర్జన్ గారిని ఈ ప్రాంతంలో మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు. జనములకు దీవెనకరముగా చేయండి. సువార్త ప్రకటించడానికి కృప చూపండి. నీవు మరణమును జయించావు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మీరు మరణమును నాయనా జయించారు. అదే మాకు ధైర్యం. ఈ నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచు. నా ముందు అద్భుతంగా దైవజనుని మీరు వాడుకున్నారు. నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించిన కొరకై స్తుతులు చెల్లించు. యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి ఇలాగున ప్రభువును స్తుతించడానికి దేవాతి దేవుడు మనందరికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మనమందరం లేచి నిలబడే సేవకులు కూడా వచ్చినట్లయితే అందరం కలిసి జయ జయేసు అని పాట పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. సేవకులందరికీ చివరిగా ఈ పాట పాడుకుని మనం ఈ స్థలం నుంచి ఆశీర్వాదంతో మనం ఈ స్థలం నుంచి వెళదాం. రండి అయ్యా, సేవకులందరూ రండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అందరూ కలిసి అందామా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు. అందరూ కలిసి జయ జయ క్రీస్తు. అందరూ కలిసి
గెలచిన జయ యేసు. అందరూ అన్న మాటను అందరూ కళ్ళు మూసుకొని మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. పరమ బలము కలిగినటువంటి యేసయ్యా, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మనమందరకు తన పరమ బలమును ఆశ్రయించి ఓ పునరుద్ధానపు బలమును, దేవుని కొరకు నిలబడగలిగే ఆ శక్తిని, దేవుని కొరకు నిలబడగలిగే ఆ ధైర్యమును, సత్య సువార్తను ప్రకటించే ఆ ధైర్యమును ఈ ఉదయకాల సమయంలో మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగా, మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు బలపరచుగా. అలాగున బలమును మనం పొందుకోవాలంటే యేసయ్యా నీవే మా శరణమయ్యా, యేసు నీవే మా శరణమయ్యా. ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో, మా ఈ పయనంలో నీవే మాకు శరణమయ్యా అని మనల్ని మన ప్రభు పంపించు. ఓ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సేవకుడా, ప్రియ దేవుని సేవకురాల, విశ్వాసి, యవనస్తుడా, యవనురాలా, మనను మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన నీకు బలమును అనుగ్రహించి పక్షిరాజు వలె ఎగురునట్లుగా, ఆయన కొరకు గంతులు వేయనట్లుగా, లేడి గంతులు వేసినట్లు నీవు కూడా గంతులు వేసినట్లుగా ఆయన పునరుద్ధానపు బలమును అనుగ్రహించి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. అందరూ అలాగని కళ్ళు మూసుకునండి. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. పునరుద్ధానుడు అయిన దేవా, పరమ బలమును వస్తున్నటువంటి మా ప్రియ ప్రభువా, ఈ సన్ రైజ్ సర్వీస్ మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణలో, ఆ మహిమతో కూడిన నిరీక్షణలో, నిత్య జీవము కూడిన నిరీక్షణలో, నీ రాకడ గురించినటువంటి ఆ గొప్ప నిరీక్షణలో, నీ పునరుద్ధానంతో కూడినటువంటి ఆ గొప్ప నిరీక్షణలో మేము నిలిచి నీ కొరకు నిలిచేవారుగా, నిన్ను ఎదుర్కొనేవారుగా మీరు మమ్మల్ని చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అడ్డును తొలగించి ఓ పునరుద్ధానపు శక్తిని కలిగిన నీవు, ఆ పునరుద్ధాన బలమును మీరు మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. నీ దీన దీవెనలతో మీరు పంపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులు తండ్రి ప్రశాంత్ జోసయ్య గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే నీ దేవుని సేవకులు తండ్రి, మా ప్రియులు పరిశుద్ధరాజయ్య గారిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని ఇంకా నువ్వు దీవించండి, ఇంకా నీ పరిచర్య కొరకు బలపరిచి వాడుకొని నీ సేవలో బలమైన సాక్షిగా, గొప్ప సమూహముగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ చేయమని మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరిగా ఒక్క నిమిషం కూర్చోనండి. కానుకల పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక పాట పాడుతుండగా కానుకల పరిచర్య జరుగుతుంది. పాస్టర్ రాజు గారు ఒక పాట పాడతారు, రండి. చివరిగా కానుకల పరిచర్య ఇది. మరి పరిచర్యలో పాడుపడుతుండగా కానుకల పరిచర్య జరుగుతుంది.
ఎవరు వెళ్ళొద్దు, మీకు అందరికి భోజనం సిద్ధపరిచారు. హల్లెలూయా. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా,
నైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదనిలో జీవించు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎండ కొరకు ఇప్పటి వరకు ఎదురు చూసి ఎండ రాగానే క్లోజ్ చేయాలని ఎదురు చూశాను అనమాట. అది ఈ ఎండ ఇప్పటి వరకు చాలా చల్లగా కూర్చున్నాం కదా, ఈ ఎండ కాస్తాను తగలాలి కదా. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఎంతమంది కానుకల నిమిత్తమై ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. దేవుని సేవకులు సునీల్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దై ప్రెజెన్స్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతమైన మీ కృపకై స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ పునరుత్థానపు ఆరాధనలో మేమందరము పాలు పొందుటకు మీరు కృప చూపారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి, వెత్తబడిన ప్రతి కానుకను ప్రభా మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం దేవా. గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి పునరుత్థానపు శక్తిని, బలమును, అభిషేకమును పొందుకొని కడవరకు నమ్మకంగా మీ పాద సన్నిధిలో సాగిపోయే భాగ్యమును మాకు అందరికీ మీరే దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగనే కళ్ళు మూసుకొని ఉందాం. చివరి ప్రార్థన. పరమ తండ్రి, మరొకసారి నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు, మహిమ మీరు మాత్రం పొందండి, ఘనత మీరు మాత్రం పొందండి. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్రెజెన్స్ దట్ యు హావ్ గివెన్ దిస్ మార్నింగ్ లార్డ్, so that we could come and spend time in their presence on this resurrection day, Lord. Bless our fellowship together. Continuously be with us, Lord. Guide us, Lord. Strengthen us in our daily life. We need thy grace, we need thy strength, we need thy power, we need thy resurrection power, Lord. Be with us, Lord. మరొక పర్యాయము నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ రాజయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును పునరుత్థానపు శక్తితో నింపి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే
మరణమును గెలచి తిరిగి లేచిన యేసయ్యకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. పాస్టర్ శ్రీనివాసరావు గారు ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు. మీ అందరికి వందనాలు. మీరందరూ చక్కని ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో మాతో ఉన్నటువంటి దేవుని సేవకులు దైవజన్ కృష్ణరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారికి వందనాలు. మీరు చక్కగా అల్పాహారం తీసుకుంటూ 2 మాటలు వినండి. అయ్యగారు 2 మాటలు చెప్పాలని నాకు